హాయ్ అండి, వెల్కమ్ టు బెజవాడ ప్రాపర్టీస్. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేస్తే మేమనేది సేల్ చేస్తామండి. ఇప్పుడు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. సో మన గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఇంకా పెద్దగా వస్తుందండి డబుల్ బెడ్రూమ్ అనేది. సో మనకు ఎందుకంటే కింద వచ్చేసి కార్ పార్కింగ్ అయితే సో ఇచ్చారు చూడండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో వస్తుందండి. టోటల్గా వర్క్స్ అనేది మొత్తం అంటే కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి. మనకు నార్త్ వైపు సందు అయితే ఇచ్చారు అండ్ నార్త్ వైపు గుమ్మం కూడా ఇచ్చారండి. అక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎవ్రీథింగ్ అంతా కూడా రెడీ టు ఆక్యుపై స్టేజ్లోకి అయితే వచ్చేసిందండి. సో మీకు పైన ఇంకా పెద్దగా ఉండిద్దండి, అది కూడా చూపిస్తాను మీకు. వుడ్ వర్క్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా చేపించారు. సో మీకు చూస్తేనే మీకు ఐడియా వస్తుందండి. ఇది మన టోటల్గా వచ్చేసి 144 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. మన కిచెన్లోంచి వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు అండ్ మన చుట్టూ వచ్చేసి ఒక అడుగు మందం వచ్చేసి సందు అయితే వదిలేరండి, చూస్తున్నారు కదా. సో వాస్తు ప్రకారం మనకు అలా వదిలేరనమాట. మనకు రోడ్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్లో ఉండిద్దండి. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ వచ్చి చాలా అంటే చాలా స్పేసియస్గా వచ్చేసిందండి. ఎక్సలెంట్ వుడ్ వర్క్ తోటి సో టోటల్గా కంప్లీట్ అయిపోయినటువంటి ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు తాడిగడపలో అయితే అవైలబిలిటీలో ఉందండి. సో దీని కొలతలు వచ్చేసి 30x44 అండి. సో కొలతలు అనేది 30x44 అయితే వస్తుందండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి. సో ఆ నెంబర్ కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫ్లోర్ అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్లో కూడా కబోర్డ్ వర్క్ కానీ మొత్తం అంతా కూడా టోటల్గా కంప్లీట్ అయిపోయినాయండి. సో మనకు 2 బిల్డింగ్స్ అయితే సేల్కి ఉన్నాయి ఇందులో. సో ఇందాక మనం ఫస్ట్లో మీకు చూపించినట్టుగా సో సైడ్ గ్రిల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా టోటల్గా పెట్టేశారు. దీని ప్రైస్ అయితే 1,30,00,000 అయితే చెప్తున్నారండి. 1.3 CR అయితే చెప్తున్నారు దీని ప్రైస్ అయితే. సో ప్రాపర్టీ అనేది చూసి నచ్చినట్లయితే రేట్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం కదండి, హాల్ అనేది చాలా స్పేసెస్గా వచ్చేసింది. సో బికాస్ కింద ఎందుకు చిన్నగా వచ్చిందంటే కార్ పార్కింగ్ అనేది పోయింది కాబట్టి అక్కడ సో కొంచెం చిన్నగా వస్తుంది కింద. బట్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే మాత్రం చాలా స్పేసియస్గా వచ్చేస్తుంది అనమాట. మన నార్త్ వైపు సంద అనేది వదిలేరండి అక్కడంతా కూడా. సో ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. సో మన డైనింగ్ ఏరియా పక్కనే కిచెన్ ఉండేది, కిచెన్లో నుంచి వాష్ ఏరియా కూడా ఉండిద్ది అనమాట. సో మన కింద ఎలాగుందో రిమైనింగ్ అన్నీ కూడా అంతే ఉంటాయండి. ఒక హాల్ వచ్చేసి మనకు పెద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి మనకు టోటల్గా 144 గజాలలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌస్ అండి. సో G+1 అనమాట. దీని లొకేషన్ వచ్చేసి మనకు తాడిగడప అండి. సో తాడిగడపలో అయితే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మన సేల్కి అయితే ఉందన్నమాట. 1.3 CR అయితే చెప్తున్నారండి. 1,30,00,000 అయితే చెప్తున్నారు. సో మీ ప్రాపర్టీ అనేది చూసి నచ్చినట్టయితే నెగోషియేట్ చేసుకోవచ్చు రేట్ అనేది. మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన మా నెంబర్ అయితే ఉండిద్దండి. సో ఆ నెంబర్ కాల్ చేస్తే మీ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నా కానీ మేము సేల్ చేసి పెడతాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.